పాప శరీరాన్ని ఎలా వదిలేయాలి, నూతన శరీరాన్ని ఎలా తెచ్చుకోవాలి, దానికి చేయవలసిన విధులేంటి, పనులేంటి అన్నది మనం కానీ చూసుకోవాలి. ముందు పాత మనిషి అంటే ఎవరో చూద్దాం. ఒకసారి పాత మనిషి అంటే ఎవరో చూద్దాం. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం కానీ చూసినట్లయితే పాత మనిషి అంటే ఎవరు? ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోతుంది మీ ప్రాచీన స్వభావం. మోసకరమైన ఏ చర్యలు ఇవి? దురాశలు అంటే ఇక్కడ మనకి ఆ కంటితో చూసి దాన్ని అనుభవిస్తే బాగుండు, దాన్ని టేస్ట్ చేస్తే బాగుండు, దీన్ని మనకి ఎట్లయినా దక్కించుకోవాలి. ఇటువంటివన్నీ ఏదైతే చేయకూడదు, మన మనసుకి దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యానికి విరుద్ధంగా ఉండే మన కోరికనే దురాశ అంటాము. ఆ కోరికని ఇప్పుడు మనం ఏం చేయాలంటే వదిలేస్తే అదే మన ప్రాచీన స్వభావం. కొత్త స్వభావంలోకి వచ్చేలాకి ఏముందంటే క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ప్రాచీనమైన పురుషుడు ఎలా ఉంటాడంటే పాప స్వభావాన్ని కలిగి ఉంటాడు. నూతన స్వభావాన్ని కలిగిన శరీరము ఎలా ఉంటుందంటే క్రీస్తును పోలి నడుచుకుంటుంది, క్రీస్తు చెప్పిన ఆత్మఫలాలను పోలి నడుచుకుంటుంది. అదేవిధంగా ప్రాచీన శరీరము ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే అపవాది ఏదైతే చెప్తాడో ఆ అపవాదికి ఏ అయితే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు కలిగి ప్రాచీన పురుషుడు ఉంటాడు. నూతన స్వభావంలో అయితే క్రీస్తును పోలిన శరీరాన్ని మనం సంతరించుకోవాలంటాడు. కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తీసివేయాలి. ప్రాచీన స్వభావాన్ని తీసివేసినప్పుడు ఏం జరుగుతుందంటే నూతన స్వభావం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నూతన స్వభావం రావాలంటే ముందు నువ్వు ఏం చేయాలంటే నిన్ను నువ్వు నలగొట్టుకోవాలి. ఆత్మపరంగా నిన్ను నువ్వు నలగొట్టుకున్నప్పుడు ఏమవుతావు అంటే నువ్వు నూతన పరచబడతావు. ఆత్మపరంగా మనల్ని మనం ఎలా నలగొట్టుకోవాలంటే దేవుని వాక్యం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ దేవుని వాక్యము ద్వారా మనల్ని ఏం చేసుకోవాలంటే అగ్ని కాల్చుకోవాలి. అంటే దేవుని వాక్యం దేనికి సాదృశ్యమైందంటే అగ్నికి సాదృశ్యమైంది. కాబట్టి ఈ అగ్ని చేత, దేవుని వాక్యం అనే అగ్ని చేత మనం కాల్చుకున్నప్పుడు బంగారము కానీ నూతన స్వభావాన్ని ఎలా సంతరించుకుంటుందో, బంగారం కానీ నూతన మంచి మేలిమి బంగారం ఎలా మారుతుందో, బంగారాన్ని మనం కరగబెట్టిన తర్వాత ముందు బంగారం భూమిలో నుంచి దొరుకుతుంది. అది తీసుకొచ్చిన తర్వాత దాన్ని కరగబెట్టిన తర్వాత అదేమవుతుందంటే కొత్తగా ఒక స్టెబిలిటీ కలిగిన ఒక స్థిరమైన లోహంగా తయారవుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే మన పాప స్వభావాన్ని విడనాడి దేవుని వాక్యము చేత మనము కాల్చబడుతున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరము నూతన స్వభావాన్ని ధరించుకుంటుంది.